వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. ఇది నా ఛానల్ యొక్క 144వ ఎపిసోడ్. ఇందులో అర్చనా విధానము అనే ఎపిసోడ్లో సంకటనాశన గణేష స్తోత్రం ఉంటుంది మరియు విష్ణు సహస్రనామం నుండి 30వ శ్లోకము మరియు అందులో ఉన్న నామాలు ఉంటాయి. మనము విష్ణు సహస్రనామ స్తోత్రము చదవలేకి ఓపిక లేకపోయినా కానీ మనము డైలీ ఇలా ఒక స్తోత్రం యొక్క నామాలు చదివి భగవంతుని ఆరాధించినా చాలన్నమాట. ఏదో ఒక పద్ధతి మనము పాటించుకుంటూ దీపారాధన చేస్తూ మనం చేయొచ్చు. ఇప్పుడున్న స్పీడ్ యుగంలో మనకు అన్నీ చేయలేము కాబట్టి ఇలా లిస్ట్ వైజ్గా నేను తయారు చేసుకున్నానమాట. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదవనీకి రాదు, మనం అన్నిటిగా చదవలేము. కేవలం ఆ శ్లోకం చదవడం లేక అందులో ఉన్న నామాలు, ఆ శ్లోకం చదివి అందులో ఉన్న నామాలతో భగవంతుణ్ణి పూజించవచ్చు కూడా. ఆ ఉద్దేశంతోనే నేను నా ఛానల్ ఏర్పాటు చేసుకున్నాను. ఏదో ఒకటి చేసుకోవడం అనమాట. దీపారాధన తర్వాత ఏదో ఒక సంకీర్తన కానీ, గ్రంథపఠనం కానీ, అర్చనా విధానం కానీ ఏదో ఒకటి చేసుకోవడం అనమాట. అందులో భాగంగా ఇది సంకటనాశన గణేష స్తోత్రం. మనకు గణేశుడు అంటేనే మనకు అడ్డంకులు తొలగించేవాడు అనుకుంటారు కదా, కానీ మనకు కొన్ని రకాల అడ్డంకులు కూడా కలిగిస్తాడనమాట. ఎందుకంటే మనం ఏదన్నా పని తలపెట్టినప్పుడు అది మనకు సక్సెస్ కాదు, ఈ టైంలో ఇది మంచిది కాదు, మనం ఆవేశంగా కొన్ని పనులు స్టార్ట్ చేసేస్తుంటాం. ఏముందిలే ఏదైతే అదో కానీ మనం మొదలు పెట్టుకుందాంలే అనుకుంటాం. కానీ కొన్ని విషయాలకు మనకు అడ్డంకులు కూడా కలిగిస్తాడనమాట. ఎందుకంటే ఆ పని అప్పుడు తగదు నీకు అనేసి కొన్ని అడ్డంకులు కలిగిస్తాడనమాట. ఇది నేను ఎక్కడ విన్నానంటే లలిత సహస్రనామ భాష్యంలో విన్నానమాట. గణేశుడు అడ్డంకులు తొలగించేవాడే కాదు, అడ్డంకులు కలిగించేవాడు కూడా అని. మనకు మంచి కానటువంటి పనులు మనం చేస్తున్నప్పుడు మనకు కొన్ని అడ్డంకులు తగులుతాయి అన్నమాట. అది చాలా సూక్ష్మ దృష్టితో మనము కనుక్కోవాలన్నమాట. ఏ దానికైనా సరే గణేశుడు మనకు అడ్డంకులు కలగాలన్నా, అడ్డంకులు తొలగించాలన్నా ఈ సంకటనాశన గణేష స్తోత్రం చదివితే మంచిది. ఎందుకంటే మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు మనము అనుకోకుండా మనసులో ఉన్నది ఏ రోజు సంకల్పం వస్తే ఆ రోజే చేస్తామని కొన్ని ఉంటాయి కదా. అలా కాకుండా మనము నిత్యము గణేశుని స్మరిస్తూ ఉన్నప్పుడు అటువంటి అడ్డంకాలు మనకు తొలగిస్తాడనమాట. నా అనుభవాలతో నేను చెబుతున్న మ్యాటర్ మాత్రమే ఇది. ఇప్పుడు విష్ణు సహస్రనామంలోని శ్లోకము అర్థాలు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము నుండి ఈ శ్లోకము 30వ శ్లోకము. ఓం ఓజశ్చేదో ద్యుతిద్ధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధః స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఓం ఓజస్తేజోద్యుతిద్ధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధః స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఈ శ్లోకరాజమందు 8 దివ్యనామములు విరాజితములు. ఓం ఓజశ్చేజోద్యుతిద్ధరాయ నమః, ఓం ప్రకాశాత్మనే నమః, ఓం ప్రతాపనాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం స్పష్టాక్షరాయ నమః, ఓం మంత్రాయ నమః, ఓం చంద్రాంశవే నమః, ఓం భాస్కరద్యుతయే నమః. హరి ఓం తత్సత్. ఈ ఎపిసోడ్ నేను తయారు చేస్తున్నప్పుడు అనుకోకుండా నాకు మా ఇంట్లో ఒక శుభకార్యానికి ఒక అడ్డంకి తగిలిందనమాట. అప్పుడే నేను ఈ ఎపిసోడ్ కూడా తయారు చేయడం జరుగుతూ వచ్చింది. అనుకోకుండా ఒక అడ్డంకి వచ్చింది, నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఏదైతే ఛానల్లో ఏర్పాటు చేస్తున్నానో సంకటనాశన గణేష స్తోత్రము, ఇట్లా అడ్డంకులు తొలగిస్తాడు, అడ్డంకులు కలిగిస్తాడు అన్నీ అదే జరిగిందనమాట. ఒకటి అనుకున్నాము, ఆ డేట్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇంకో డేటు మాకు మార్చినారనమాట పంతులు ఒక శుభకార్యానికి. నాకు ఆశ్చర్యం అయిందనమాట. ఇదంతా భగవంతుని లీలే, ఏదైనా సరే అనుకున్నాను అంతే. ఏది క్యాన్సిల్ అయినా, ఏది మళ్ళీ స్టార్ట్ అయినా అంతా భగవంతుని లీలేగా నేను భావించాను అనమాట. నా అనుభవాన్ని నేను ఇలా పంచుకుంటున్నాను. ఇప్పుడు సంకటనాశన గణేష స్తోత్రం. సంకటనాశన గణేష స్తోత్రం. నారద ఉవాచ. ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ఓం ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం.
ఓం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం. ఓం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్భాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతేన అత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తున్నాను. అందులో ఉన్న మ్యాటర్ చాలా బాగుంది. మనలో ఉన్న అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అనేది అనమాట. ఈ వీడియో చివరిలో ఉందన్నమాట మ్యాటరు. నాకు బాగా నచ్చింది. నా ఛానల్లో ఏర్పాటు చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక చదవండి. కింద లింక్ అనేది ఉంటుంది.